వాలేకుం అప్సరా నిన్ను చూసి హట్టు బీటే అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే ఈ రోజు ది మోస్ట్ అవైటెడ్ డే ఆఫ్ ది వీక్ థర్స్డే అంటే స్టూడెంట్ స్పెషల్. లెట్స్ స్టార్ట్ అమ్మాయిలు అబ్బాయిలు. సో ముందుగా నా తరపు నుంచి వస్తున్న ముగ్గురు కత్తులంటే అమ్మాయిలు స్టాండ్ అప్. మా సైడ్ నుంచి ఓ పవర్ స్టార్ రెబల్ స్టార్ మహేష్ బాబు. నేను ఇస్తున్న టాపిక్ అల్లు శిరీష్ గారి ఫస్ట్ మూవీ గౌరవం. అమ్మాయిల అబ్బాయిల టాపిక్ ఇవాళ గౌరవం కాబట్టి మేమే స్టార్ట్ చేస్తాం. ఏ రాములమ్మ, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడనేది ఎంత నిజమో, తప్పు చేస్తే అక్కడ యాంకర్ రవి ప్రత్యక్షం అవుతాడనేది కూడా అంతే నిజం. అయినా యాంకర్ రవి ఉండగా ఈ అబ్బాయిల గౌరవం తగ్గించి ఎవత్తన్న మాట్లాడితే తలరాతలు ఆగిపోతాయి, తలలు తెగి పడతాయి. చల్ దేఖ్లేంగే. తొందర పరగరా చింపిరి వెదవ. దేఖ్లేంగే అని ఏంట్రా గౌరవం లేకుండా? స్టూడెంట్స్ ముందు దేఖ్లేంగే, పీసీఆర్ లో దేఖ్లేంగే అండ్ క్యారవెన్ లో కూడా దేఖ్లేంగే. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీవేర్ సింగిల్ హ్యాండ్ శ్రీముఖి నేను రెడీ. ఇప్పుడు మా పులి బిడ్డలు వేస్తున్నాడు. లవరా పులి బిడ్డ. మీరు రౌడీలు అయితే నేను రౌడీ షీటర్నే. మీ అమ్మాయిల దగ్గర నుండి మా అబ్బాయిలకు గౌరవం తెప్పించుకోవడానికి మేము కొట్టి మరి తెప్పించుకుంటాను. నేను మొలతాడు కట్టిన మగాన్ని చెప్పింది చేస్తా, చేసి చెప్తా. ఖబర్దార్. ఓకే, ఇప్పుడు నా ఫస్ట్ రాములమ్మ స్టాండ్ అప్. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ కావాలనుకున్నావురా? పడుచు ప్రాయము చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా, ఎండుటాకువల ఎండిపోయేనా చెల్లెమ్మా, నా చెల్లెమ్మా. ఓకే, ఇది ఆ సాయిబాబా దేవుడికి ఇచ్చేస్తూ సెకండ్ టైం రెడీ. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ కావాలనుకున్నావురా లేడీస్? లోకం కాకై నేను పొడిచిందా చెల్లమ్మా, ఓ చెల్లమ్మా, సంఘం నిన్ను వెలివేసిందా చెల్లమ్మా, నా చెల్లమ్మా, మానవ మృగముకు మోసపో. ఇప్పుడు మా సింహం బిడ్డలు వేస్తున్నాడు. పాప భగవద్గీత. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితి. మన పొలంలో మొలకలు రాకపోయినా పర్లేదు, పక్కనోడి పొలంకి పురుగు పడితే మాత్రం సూపర్. మేము ఇది రావణాసుడికి ఇచ్చాం. అరే రే చెప్పురా ప్లీజ్, పరణిలు పెట్టరా లేదురా. ఇప్పుడు రావణాసుడు అయిపోయింది కదా, ఇప్పుడు శూర్పణఖకి ఇద్దాం. రెడీ? పాప భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు, అది విని మీరు అబ్బాయిలను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం. ఇప్పుడు నా రాములమ్మ స్టాండ్ అప్. ఏ బోరింగ్ లలో కొట్లాడతావా ఇది? రే చల్లపడ్డావా? దమ్ము అయిపోయిందా? రాముడి గుడిలోకి రావణాసుని రానిచ్చినట్టు దేవాలయం లాంటి సెట్ లోకి నిన్ను రానిచ్చాను. యాంకర్ రవి, నీకు గౌరవం ఇవ్వను, పిండేస్తా పో. ఇప్పుడే మీ ఓడగో అనుకుంటున్నాడు. అరే వాడు ఇప్పుడు ఏ బిడ్డ కాదు, ఆడు చెప్తాడు డైలాగ్. మనిషి బిడ్డ ఏయ్, నేను కొడితే పడాలి, తిడితే పడాలి, చంపితే పడాలి. ఇదే మా ముగతనం. కావాలంటే నిజ గుండె చప్పుడాగి చిన్నపిల్లాన్ని చేసి ఆడుకుంటున్నారు అందరు కలిసి.
ఇది వేసవి కాలం కాబట్టి చెమట అలా నడుము మీదకి కింద తప్పని పడ్డది, కాన్స్టిట్యూషన్ డైవర్ట్ అయింది. ఇప్పుడు నేను తూడు చేసిన చెమట ఏం లేదురా, ఇప్పుడు చెప్పరా. ఏ నేను భయపడ జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో తారమింతేనయా ఈ వింతేనయా. ఇప్పుడు నా లాస్ట్ రామ్లమ్మ స్టాండప్ రామ్లమ్మ. రే నేను కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి నీ ఆస్తి మొత్తం అమ్మినా సరిపోవు. పోరా పిల్ల పుల్క, నీకు గౌరవం ఇచ్చేదేంట్రా? నువ్వు పాత సినిమాలలో విలన్ లాగా డైలాగులు కొట్టకు. నేను పాత సినిమాల్లో సూర్యకాంతం గారి లాగా మారాల్సి వస్తుంది. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. పులి బిడ్డ లేచిండు, ఇప్పుడు నా పొలంలో మొలకలు వస్తాయి. నేను కోపం తప్పి కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ నువ్వు వరకే పోతావు. అదే నేను కన్ఫర్మ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కనపడకుండా పోతావు. మీరందరు చల్లబడాలి. న్యాయంగా ఒక విషయం మాట్లాడుకుందాం. అక్కడ రివైండ్ చేసి మరి చూసుకుంటారు టీవీలో. ఈ డైలాగ్ లో అసలు గౌరవం అనే పదమే రాలేదు. గౌరవాన్ని మధ్యలో చెప్పి ఇప్పుడు డైలాగు. నేను కోపం తప్పి కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ నువ్వు వరకే పోతావు. అదే నేను కన్ఫర్మ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కనపడకుండా పోతావు. అదే నువ్వు నన్ను గౌరవం ఇవ్వమని అడిగా ఇంకో టెంపర్ తో కొడితే దీనమ్మ జీవితం. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు తెలియదే. ఇప్పుడు నా రాములమ్మ నీ కాలు మొక్కుతనే పరువు నిలబెట్టు. రే నువ్వు నిజంగా మొగాడివి అయితే నీ మూతి మీద మీసమే అయితే నా మీదకి రా, నా ముసలమ్మ మీదకి వచ్చి ఏం చేస్తావురా? నువ్వు మొగాడివేనా? ఇక్కడ రా లాస్ట్ ఛాన్స్, ఓకేనా? కమాన్ యాక్షన్. రే నువ్వు మొగాడివి అయితే నీ మూతి మీద ఉన్నది మీసమే అయితే నా మీదకి రా, ముసలమ్మ మీదకి వచ్చి ఏం చేస్తావు? ఏందన్న డైలాగ్? నా మీదకి రా, ముసలిదని ఎదుగుతావు. హలో హలో హలో, నీ పక్కనున్న కుంభకర్ణుని చూసి మాట్లాడి. ఓ వాడు నా టీం ఉన్నాడుగా. అరే నువ్వు చెప్పవని నాకు తెలుసురా. అది తెలిసిన తర్వాత నేను బాధ ఎందుకు పడతారా? మనం ఈ ఓటమిని ఎంజాయ్ చేద్దాం అబ్బాయి. అరే నువ్వు ఈసారి డైలాగ్ చెప్పవురా. చెప్పవు. స్టేజ్ పైన కెమెరా ఆనున్నప్పుడు నేను గెలిచాను. ఇప్పుడు నా రాములమ్మ స్టాండప్. మనం అట్లా కాదు, డైలాగ్ చెప్పి తొడగొట్టాలి. కమాన్. నువ్వు వినిపించిందల్లా నువ్వు వినిపించిందల్లా వినడానికి. ఆడవాళ్ళు లెక్కలు పెట్టే ఆస్తి కాదురా, సృష్టిని పాలించే శక్తి. నువ్వు ఇక్కడ రావాలన్నది దైవ నిర్ణయం, కానీ నువ్వు ఇక్కడ నుండి గౌరవం ఇవ్వకుండా ఆడవాళ్ళకి వెళ్ళాలన్నది నా నిర్ణయం. పిల్లది ఎంత మాట అన్నది, ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది. ఇప్పుడు మా వీడు కూడా చెప్పడు. ఒసే నన్ను భయపెట్టాలంటే చనిపోయిన మీ తాత మళ్ళీ తిరిగి వచ్చిన నన్నేం పీకలేడు. నన్ను తయారు చేసిన దేవుడు నా పోయింది.
పోయిందిరా, బాధపడకు, ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ అబ్బాయిలు రా. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను నాన్న నీకు, చెప్పు. నువ్వు కూసో, చెప్పలేవు నా ఇజ్జత్ కూసో. ఓకే, నా లాస్ట్ రామ్ నంబర్ స్టాండ్ అప్. రే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ అమ్మాయికి గౌరవం ఇవ్వకపోతే అది మీ ఆయుష్కే ప్రమాదకరం. ఏంటో హడావట్ చేసేస్తున్నారు. మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. ఓకే, సో జిందా చిత్రలో ముందుగా మా గర్ల్స్ ఏం చేస్తున్నారు? సో ఇవాళ గర్ల్స్ స్టెప్ ది గ్రేట్ డాక్టర్ రాజశేఖర్ గారి వాక్ తోని స్టార్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సైడ్కి వెళ్ళిపోవాలి. చేరుకోను ఈ హాయి భరితలోనే మొదలుకోను. ఓ ప్రియా ప్రియా సఖిగా నీవే సుమానా గుండెలయా. ఓ ప్రియా ప్రియా సఖిగా నీవే సుమానా పిలుపులేటమ్మా. నిన్ను చూసిన ఘడియా నిదురలేదయ్యా. నీవా అంతానికి అర్థం నీవా. సత్యభామ 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 సంగతంటమ్మా. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా. ముఖ్యమా ముఖ్యమా వస్తవా ముతులే మత్తుగా ఇస్తవా. ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ పదకమా. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా.
లోపలున్నది నుయ్యో గుయ్యో చలిగాలి పడదోయమ్మో నా జోలికి రావద్దమ్మో రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైన హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అదరం సంజీవ్ రెడ్డి పార్కులోన ఆడుకుందాం చిహ్నం బిఎన్ రెడ్డి వస్తువులు పెట్టి కట్టుకుందాం భవనం నీ గుమ్మం దాటి వచ్చావంటే కదులుస్తుంది నన్నిట్ట చంపుకు తినకయ్యా నా బుక్కలకిచ్చి చూస్తుంది నీ పిచ్చి తులబండి ఎక్కి ఏలూరు పోతాను గాలి మోటరు ఎక్కి కాశీకి పోతాను నీతో కుదురుదురా, నన్నొదిలేరా, కాషాయాన్ని కట్టి నీ కమండలాన్ని పట్టి కాసేపట్టు వేసుకొని ముక్కు చెవులు మూసుకుంటా ఎద్దుల బండి కావా రాణి 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 రంగ సరి రాణి పుట్టి రవి కాని 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 రాసెలు నన్ను కప్పున కాని కండలు తిరిగినావా కొరి వచ్చను కాదందువా పూజలు చేసినావా కొంగు పూజలు చేయించవా అట్టే పట్టు నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాళ్ళే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్నాయి దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకు కోవెల చేశా ఓ ప్రియా సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 ఓకే యు ఆర్ సెలెక్టెడ్. హలో మై నేమ్ ఇస్ హ్యారీ. Annie. వాట్స్ యువర్ నేమ్? Hi, I'm Millie. థ్యాంక్ యూ. It's okay. ఇప్పుడు అబ్బాయిలు ఒక సూపర్ స్టెప్ తో అదరగొట్టేస్తారు. ఆ స్టెప్ ఏంటంటే సింపుల్ రా, మన బన్నీ గారి స్టెప్. ఇడికి రాగానే మీరు కింద కూర్చుంటారు ఇట్లా బన్నీ 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 చూస్తే అని ఇడికి రావాలి. ఇడికి వచ్చిన తర్వాత వెంటనే Rela, 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 rela.
శివ తెలిసి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసి పడ్డే పడ్డే లేసి పడ్డే పడ్డే చెట్టు మీద మ్యాంగోలో చాకులాంటి పిల్లాడే చాకున్నాడే మ్యాంగో పోస్తే లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే అయ్యే పట్టాబంటే లేసిపోతే రోమా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఎస్ చూసారు కదా, రేపటి సెలబ్రిటీ రోస్ట్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పరాస్పల్ టు బిందాస్. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 ఓకే యు ఆర్ సెలెక్టెడ్. హలో మై నేమ్ ఇస్ హ్యారీ. అని వాట్స్ యువర్ నేమ్? హాయ్ అమ్మిలి థ్యాంక్ యూ. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్ళి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంటారు.